హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనంతపూర్, మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ అయితే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందులో భాగంగానే మనం అయితే ఇవాళ కొన్ని టాపిక్స్ని అయితే పోస్ట్ ఆఫీస్ జాబ్కి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అందులో వచ్చేసరికి మనకి పోస్ట్ ఆఫీస్ సెకండ్ లిస్ట్కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పి మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. సో పోస్ట్ ఆఫీస్కి సెకండ్ లిస్ట్లో మీ పేరుండే ఛాన్స్ ఎంత ఉంటుంది, మీకు వచ్చిన మార్కులు బట్టి మీకు ఎంత జాబ్ అయితే ఇస్తారు అన్నది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఒకవేళ ఆ పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ కానీ వచ్చినట్లయితే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకైతే వీడియోలో ప్రాక్టికల్గా లైవ్లో అయితే చూపిస్తాను. ఇంకా అదే విధంగా ఒకవేళ సెకండ్ లిస్ట్లో కానీ జాబ్ వచ్చినా, ఫస్ట్ లిస్ట్లో కానీ మీకు జాబ్ వచ్చినా, అది మనకు తెలుసు కదా, డిసెంబర్ 31 వరకు అయితే జాబ్స్ అయితే లిస్టులు అయితే తీస్తూ ఉంటారు. సో ఎన్ని లిస్టులు అయినా తీయచ్చు డిసెంబర్ 31 లోపు. ఆ డిసెంబర్ 31 లోపు మీకు వచ్చిన ఎందులో అయినా సరే మీకు జాబ్, మీకు కానీ మీ పేరుగా ఉన్నట్లయితే మీకు లాభాలేంటి, ఇంకా అదే విధంగా ఎందుకు ఇంత మంది అప్లై చేసుకుంటున్నారు, ఎందుకు పోస్ట్ ఆఫీస్ జాబ్కి ఇంత హెవీ కాంపిటీషన్ ఉంది కూడా మీకైతే కొన్ని పాయింట్లు అయితే చెప్తాను. సో సింపుల్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు పోస్ట్ ఆఫీస్ జాబ్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సెకండ్ లిస్ట్కి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఇంకా అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని చెప్పేసి మాట్లాడుకోబోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మాత్రం మీలో ఎవరైనా సరే ఆ ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తారు. సో ప్రజెంట్ అయితే మనకైతే మాత్రం మణిపూర్ డివిజన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో దీనికి రేపే లాస్ట్ డేటు. ఒకవేళ మీరు ఏమైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఆ మణిపూర్ డివిజన్కి సంబంధించి క్లియర్ అంటే ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని కూడా మీకు క్లియర్గా చెప్పాను. దానికైతే మాత్రం మీకు ఒక 80% ఉన్నా సరిపోతుంది. 35-80% మధ్యలో మీకు ఎంత ఉన్నా సరే మీకు జాబ్ అయితే వస్తుంది. అందుకని ఎక్కువ ఉన్నా సరే జాబ్ అయితే వస్తుంది. ఒకవేళ మణిపూర్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్ అప్డేట్ కావాలి అంటే మన ఛానల్లోనే వీడియో అయితే ఉంది, పోస్ట్ ఆఫీస్ సెకండ్ నోటిఫికేషన్ అని చెప్పేసి. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీకైతే మాత్రం ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో మీకు సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీకు సెప్టెంబర్ 18వ తారీఖు, అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. అఫీషియల్గా ఉన్న న్యూస్ ప్రకారం అయితే రెండు డేట్స్ ఉన్నాయి. సో అది సెప్టెంబర్ 10 అని చెప్పి చాలామంది అయితే అన్నారు, కానీ ఇంకా డిలే అయ్యి సెప్టెంబర్ 18వ తారీఖునైతే 100% అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 18వ తారీఖునైతే ఖచ్చితంగా వెబ్సైట్లోని మనకైతే మాత్రం లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అదేవిధంగా ఈ సెప్టెంబర్ 18వ తారీఖు లిస్ట్ రిలీజ్ అయినప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు చెప్పాను కదా, ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gvv.in పోస్ట్కి అయితే వస్తారు. ఫస్ట్ లిస్ట్ కదా ఇక్కడే డౌన్లోడ్ చేసుకున్నారు, సెకండ్ లిస్ట్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ ప్లస్ సింబల్ అని చూడండి, కిందకి ఇలా స్క్రోల్ చేస్తే క్యాండిడేట్స్ కార్నర్ కింద సెకండ్ లిస్ట్ అని చెప్పి అయితే వస్తుంది. ఆ సెకండ్ లిస్ట్ మీరు క్లిక్ అయితే చేయండి. ఇక సెకండ్ లిస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే మాత్రం స్టేట్స్ అయితే వస్తాయి. సో ఏ స్టేట్లకి మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పేసి. ఒకవేళ మీరు ఏపీ వాళ్ళైతే మీకు ఫస్ట్లో ఉంటుంది, తెలంగాణ వాళ్ళైతే కిందనైతే ఉంటుంది. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ అయితే చేయండి. ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళ దాని మీద క్లిక్ అయితే చేయండి. అలా కాకుండా మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ దాని మీద సంబంధించి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. అయితే ఇంకా రిజల్ట్ అయితే రాలేదు కాబట్టి సెకండ్ లిస్ట్కి సంబంధించి దీనికైతే మాత్రం మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి అయితే చూపిస్తుంది. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ లిస్ట్ మాత్రం వచ్చింది కాబట్టి మనకి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చూపిస్తుంది. మీకు సెకండ్ లిస్ట్ కూడా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సెకండ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకైతే దీని కిందే ఇంకొక ట్యాబ్ లాగా అయితే ఓపెన్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడైతే ఎలాగైతే పీడిఎఫ్ అని డౌన్లోడ్ అవుతుందో మీకు అప్పుడు కూడా సేమ్ టు సేమ్ సెకండ్ లిస్ట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఆ సెకండ్ లిస్ట్లో కూడా ఇప్పుడు మీకు ఫస్ట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు సింపుల్గా ఆ సెకండ్ లిస్ట్లో కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, మీకు కూడా ఫస్ట్ లిస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇక ఫస్ట్ లిస్ట్ విషయంలోకి వచ్చేసరికి మనకి ఈ ఫస్ట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో సెకండ్ లిస్ట్లో కూడా మీకు ఇదే విధంగా పీడిఎఫ్ అయితే ఉంటుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ అప్లికేషన్ మీద అయితే ఉంటుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని కానీ మీరు కానీ ఎంటర్ చేసి ఉంటే మీరు కానీ ఇక్కడ సింపుల్గా కొన్ని టర్మ్స్ అయితే వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ అయితే ఉంటుంది.
మీకు వాట్సాప్‌లో ఫీచర్స్‌లోనే ఇది యాడ్ అయ్యింది. ఈ సెర్చ్‌లో మీరు గాని మీ అప్లికేషన్ నంబర్ కొడితే ఎంటర్ కొట్టిన వెంటనే మీకైతే మాత్రం మీకు సింపుల్‌గా మీకు జాబ్ వచ్చిందో లేదో తెలిసిపోద్ది. ఎందుకంటే అక్కడ బార్ అనేది హైలైట్ అవుతుంది. సింపుల్‌గా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. మొత్తం స్క్రోల్ చేసి చూసుకోవడం కన్నా సింపుల్‌గా చూసుకోవచ్చు. ఇంకా రెండో పద్ధతి వచ్చేసరికి మీరు ఏ డివిజన్‌కైతే అప్లై చేశారో ఆ డివిజన్‌లోని మీ యొక్క నంబర్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ తీసుకున్నాననుకోండి. కిందకైతే ఎళ్తున్నాను. చాలా ఎక్కువ పేజెసే ఉన్నాయి. సో, కిందకెళ్ళినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ గాని అప్లై చేసినట్లయితే, ఈ వైజాగ్‌లోని ఉన్న ప్రతి నంబర్‌ని కూడా మ్యాచ్ చేస్తాను. సో, మ్యాచ్ చేసినప్పుడు నా రిజిస్ట్రేషన్ నంబర్ గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చినట్టు. ఇక్కడ నా రిజిస్ట్రేషన్ నంబరు, ఇంకా అదే విధంగా నా క్యాస్ట్, నా మార్క్స్ అనేవి మ్యాచ్ గాని అయినట్లయితే ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చినట్టు. ఎక్కడ జాబ్ వచ్చింది అనుకున్నట్లయితే పక్కనైతే ఉంటుంది. సో, డివిజన్ అయితే విశాఖపట్నం డివిజను. ఇక మనకు చూస్తున్నారు కదా! ఇక్కడ ఆర్‌లోవా అని చెప్పేసి. సో, ఏ పోస్ట్ ఆఫీస్‌లో మీకు జాబ్ వచ్చిందో ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ డివిజన్ ఆర్ డిస్ట్రిక్ట్ లేకపోతే డివిజన్‌లో జాబ్ వచ్చింది. ఏ జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ బీసీ రోడ్‌కి సంబంధించి బీపీఎం జాబ్ అయితే ఈ పర్సన్‌కి అయితే వచ్చింది. ఎస్సీ కాస్ట్‌కి సంబంధించి. ఇంకా అదే విధంగా ఆర్‌లోకైతే ఏబీపీఎం జాబ్ అయితే వచ్చింది. అది కూడా తనకి యూఆర్ క్యాండిడేట్ నుంచి జాబ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనకైతే మాత్రం పోస్ట్ ఆఫీస్ సెకండ్ లిస్ట్‌ని చెక్ అయితే చేసుకోవచ్చు. సో, ఇప్పుడే ఎలాగైతే చెప్తున్నానో మీకు సెకండ్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అయితే మీకు సింపుల్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అందులో భాగంగానే మనకి సెకండ్ లిస్ట్‌లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లయితే, ప్రెజెంట్ అయితే కోర్ట్ కేస్ అయితే నడుస్తుంది ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి. కానీ అది ఈ నోటిఫికేషన్ తరఫు నుంచి వచ్చే లిస్టుల మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపించదు ఫ్రెండ్స్. నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి వచ్చే రిజల్ట్స్ మీదైతే లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి వచ్చే జాబ్స్ మీదైతే మాత్రం ఈ లిస్ట్ అయితే అంటే ఈ ఎఫెక్ట్ అయితే పడుతుంది కానీ ఇప్పుడొచ్చే జాబ్స్ మీద ఇప్పుడొచ్చే నోటిఫికేషన్స్ మీద అంటే ఇప్పుడున్న ఈ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చే లిస్ట్ మీద అయితే ఎఫెక్ట్ మ్యాక్సిమం పడకపోవచ్చు. సో, సెకండ్ లిస్ట్‌కి కూడా మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ లిస్ట్ బేస్ చేసుకొని చూడొచ్చు. ఫస్ట్ లిస్ట్‌లో అయితే మాత్రం మనకిక్కడ 100, 100 అయితే ఇచ్చారు. సో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 అయితే ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి కూడా 100 అయితే ఇచ్చారు. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం 99% వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ లిస్ట్‌లో అయితే ఉంది. సో, ఏపీకి అయితే మాట్లాడుతున్నాను. మీకు తెలంగాణ కూడా చూపిస్తాను. ఇంకా అదే విధంగా ఇక్కడ మొత్తం మన అందరూ చూసుకుంటే 100 ఔట్ ఆఫ్ 100 మార్క్సే ఉన్నాయి. సో, అంటే 600కి 600 మార్క్సే వచ్చాయి. సో, వాళ్ళకి ఇంకా అదే విధంగా మీకు 10.10 వాళ్ళకి ఇది జాబులొచ్చాయి అనుకున్నట్టయితే 10.10 ఉన్న వాళ్ళకి కూడా రావట్లేదు. ఎందుకంటే అక్కడ పాయింట్స్‌లో కన్వర్ట్ చేస్తారు కాబట్టి. కానీ ఇక్కడ 600కి 600 వచ్చిన వాళ్ళకైతే మాత్రం మాక్సిమం జాబ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా అదే విధంగా చూసుకుంటే మనకిక్కడ ఎంత చూసుకున్నా సరే అందరికీ 100 ఔట్ ఆఫ్ 100 ఉన్నాయి. కేవలం పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్‌కి మాత్రమే 98 పాయింట్ ఉంటుంది. సో, వాళ్ళలో కూడా ఎంత కాంపిటీషన్ ఉందో మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి మీకైతే మాత్రం 100 అయితే పక్కా అయితే ఉండాలంటే 600కి 600 రావాలి. లేదు అనుకుంటే 10థ్‌లోని 10/10 అయితే మాత్రం మీరు ఖచ్చితంగా స్కోర్ అయితే చేయాలి. సో, ఈ రెండిట్లో ఏవున్నా సరే మీకు స్కోర్ అయితే వస్తుంది. సో, ఇప్పుడున్న అంచనాల ప్రకారంగా మనకి సెకండ్ లిస్ట్‌లో ఎంత కట్ ఆఫ్ అయితే ఉండబోతుందని చూస్తే మరి ఇక్కడ మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం 87 నుంచి 100% అయితే మనకైతే ఈ కట్ ఆఫ్ అయితే ఉండబోతుందని సెకండ్ లిస్ట్‌కి సంబంధించి. ఎందుకంటే మనకి ప్రీవియస్ కట్ ఆఫ్ గాని చూసుకుంటే అంటే 2023, 2022, 21 నుంచి 20 నుంచి 2023 వరకు తీసుకున్న కట్ ఆఫ్‌ని సెకండ్ లిస్ట్ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని ఇదైతే చెప్పడం అయితే జరుగుతుంది. గత 4 సంవత్సరాల కట్ ఆఫ్ అయితే ఇదైతే ఉంది సెకండ్ లిస్ట్‌కి సంబంధించి అయితే మాత్రం. సో, మీకైతే 95% నుంచి 100% అయితే పక్కా అయితే ఉండాలి. తెలంగాణ వాళ్ళకి కూడా ఇంకా అంటే తెలంగాణ వాళ్ళకి ఏపీ వాళ్ళతో పోలిస్తే కొంచెం తగ్గే కట్ ఆఫ్ అయితే ఉంది. సో, మీకు ఇక్కడ ఏపీ వాళ్ళకి 95 అంటే తెలంగాణ వాళ్ళకి ఒక 90 ఉన్నా సరిపోయే ఛాన్సెస్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 90-100% మధ్యలో మీకు గాని మార్కులు గాని వచ్చినట్లయితే మీకు సెకండ్ లిస్ట్‌లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ అయితే చేయండి. సెకండ్ లిస్ట్ వచ్చిన వెంటనే వీడియో కూడా చేసి ఆ లింక్ అయితే మాత్రం ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. అదే విధంగా ఈ వీడియోకి డిస్క్రిప్షన్‌లో కూడా ఆ లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎందుకు చాలామంది కాంపిటీషన్‌తో ఉంటారని చెప్పి మనం చూసుకున్నట్లయితే నేను సింపుల్‌గా మళ్ళీ పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్‌కి అయితే వచ్చాను. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే
నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ మీకైతే వెళ్తున్నాను. సో, ఇక్కడైతే డౌన్లోడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ సెకండ్ నోటిఫికేషన్ అంటే ఇంకొకవేళ చెప్పాను కదా! మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్‌లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో, పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎందుకంత క్రేజ్ అలాగే ఎందుకంత మంది మీకు అప్లై చేసుకుంటారంటే కొన్ని రీజన్స్ వచ్చేసరికి మనకిక్కడ సాలరీ అయితే మంచి సాలరీ అయితే దొరుకుతుంది. మనకి 12,000 నుంచి మనకి దాదాపు 30,000 వరకైతే సాలరీ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. మొత్తం అన్ని అలవెన్స్‌లు కలుపుకొనైతే. ఇక ఏబీపీఎంకి కూడా మనకి సింపుల్‌గా 10,000 నుంచి 25,000 వరకు మంచి సాలరీ అయితే వస్తుంది. ఇక దీనికి ఏజ్ కూడా చూసుకుంటే మాత్రం ఏజ్ కూడా మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గానీ ఎస్సీ, ఎస్టీ లేకపోతే ఓబీసీ అంటే బీసీ కాస్ట్ గానీ, ఓసీ కాస్ట్ గానీ సంబంధించిన వాళ్ళైతే మీకైతే మంచి రిలాక్సేషన్ అయితే వస్తుంది. సో, పర్సన్ విత్ డిసేబిలిటీ వరకైతే ఏకంగా 15 సంవత్సరాలంటే 50 అంటే మీకు సుమారుగా 55 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు వాళ్ళైతే. ఇక ఎస్సీ వాళ్ళకైతే మాత్రం మీకు 45 సంవత్సరాలు, బీసీ వాళ్ళకి 43 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి 50 సంవత్సరాలు, ఆ పర్సన్ విత్ డిసేబిలిటీలు కూడా ఓబీసీ గానంటే మీకు 53, ఎస్సీ, ఎస్టీ ఉండి పర్సన్ విత్ డిసేబిలిటీ 15 సంవత్సరాల వరకైతే క్లియర్‌గా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మాత్రం 10థ్ క్లాస్ అయితే సరిపోతుంది. అది ఎలాంటి రికగ్నైజ్డ్ బోర్డ్ అయినా మీరు ఓపెన్ 10థ్ చేసినా, ఇంకా అదే విధంగా మీకు ఓపెన్ 10థ్ కానివ్వండి, సీబీఎస్ఈ కానివ్వండి, ఎస్ఎస్సీ కానివ్వండి, మీరు ఏ విధమైన 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌ని కలిగి ఉన్నా సరే మీకు ఖచ్చితంగా కూడా ఈ పోస్ట్ ఆఫీస్ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఇక దీనికి ఎందుకింత క్రేజ్ ఉంది అని మనం చూసుకుంటే, మీరు అంటే దీనికి ప్రిపేర్ అవుతూనే అంటే జాబ్ వచ్చిన తర్వాత మీరు మిగతా గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు చాలా ఫ్రీ టైమ్ అయితే ఉంటుంది. మీకు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. ఇక దాంతో పాటే మీకు మంచి సాలరీ అయితే వస్తుంది. సో, సాలరీ కూడా మీకు చాలా అంటే హెల్ప్‌ఫుల్‌గా అవుతుంది. సో, ఎలాంటి 10థ్ క్లాస్ మార్క్స్‌తోనే జస్ట్ ఒక జాబ్ తెచ్చుకొని దాంతో పాటు నెల నెల ఫైనాన్షియల్‌గా కూడా మీరు చాలా సేఫ్‌గా ఉంటారు. అంటే మీకు ప్రతి మంత్ సాలరీ అయితే వస్తది కాబట్టి మీరు హ్యాపీగా అయితే మాత్రం ఉండొచ్చు. సో, ఇంకా అదే విధంగా చాలామంది యువత అయితే దీనికి అప్లై చేస్తారు. ఎందుకు అన్నట్లయితే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే అప్లై అయితే చేసుకుంటారు కాబట్టి సో, వాళ్ళకి ఆ గవర్నమెంట్ జాబ్స్ అనేవి క్రాక్ అయితే చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో, అందుకనే వాళ్ళేంటంటే మిగతా గవర్నమెంట్ జాబ్స్‌ని కూడా ట్రై చేస్తారు. ఇదొస్తే ఫైనాన్షియల్‌గా సేఫ్‌గా ఉంటుంది. మిగతా గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా మనకి ఈ పోస్ట్ ఆఫీస్‌లో అయితే కేవలం మనకి ఈ పోస్ట్ ఆఫీస్‌లో అయితే మాత్రం సింపుల్‌గా 4 గంటల వర్క్ అయితే ఉంటుంది. 4 గంటలకు మించి మీకు ఒక గంట కూడా లేకపోతే ఒక 10 నిమిషాలు కూడా వర్క్ అయితే ఉండదు. మీ 4 గంటల్లో మీ వర్క్ అయితే మీరు పూర్తి చేసుకొని సింపుల్‌గా మీ ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. మీకు చాలా టైం ఖాళీ ఉంటుంది. ఆ టైంలోనే మీకు వేరే గవర్నమెంట్ జాబ్‌లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లై చేసుకుంటున్నప్పుడు ఆ జాబ్ వస్తే పోస్ట్ ఆఫీస్ మిమ్మల్ని ఆ జాబ్‌కి వెళ్ళకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపదు. మీరు హ్యాపీగా ఆ జాబ్‌కి అయితే వెళ్ళొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ మనకైతే మాత్రం పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎందుకంత క్రేజ్ ఉంటుంది, సెకండ్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదే విధంగా ఎందుకు చాలా కాంపిటీషన్ ఉంది అని చెప్పేసి మనకి న్యూస్ అయితే మాత్రం. ఇంక ఇదే విధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అనుకున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ నోటిఫికేషన్ అంటే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్‌లో అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఆల్‌లో పెట్టుకుంటారో మీకు ఆల్‌లో పెట్టుకున్నప్పుడు పోస్ట్ ఆఫీసే కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్‌కి సంబంధించి ఇతర ఏ నోటిఫికేషన్ వచ్చినా గవర్నమెంట్‌కి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ అయితే వచ్చినా సరే మీకైతే ఫస్ట్ మన ఛానల్‌లో అప్డేట్ అయితే ఉంటుంది. సో, అప్డేట్‌ని అయితే చూసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇంకా ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను. సో, అందులో మీకు వర్క్ ఎలా ఉండబోతుంది, ఇక కోర్టు కేసు ఎలాగ జరగబోతుంది అంటే కట్ ఆఫ్ ఎంత తగ్గించబోతున్నారు ఆ కోర్టు కేసుకి సంబంధించి. ఇంకా అదే విధంగా మీకు నెక్స్ట్ అంటే మణిపూర్‌కి వచ్చే నోటిఫికేషన్ కానివ్వండి, నెక్స్ట్ రాబోయే మేఘాలయ నోటిఫికేషన్ కానివ్వండి, వాటికి కట్ ఆఫ్‌తో ఎలాగంటే మీకు ఎక్కడ అప్లై చేస్తే ఎంత వస్తుంది అని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ఫుల్‌గా చెప్తాను. సో, ఇలాంటి పోస్ట్ ఆఫీస్ వీడియోస్ మీకు కావాలి అనుకున్నట్లయితే చెప్పాను కదా! లైక్ అయితే చేయడం మర్చిపోకండి. ఒక లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే పోస్ట్ ఆఫీస్ జాబ్ వచ్చినంత వరకు కూడా మీకు ఈ ఛానల్‌లోనే గైడెన్స్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం థ్యాంక్ యూ.